వెల్కమ్ టు బండి లెట్స్ టాక్. ఈరోజు ఏంటంటే మనం మార్కెట్ చూస్తూ ఉన్నాం. స్టాక్ మార్కెట్, ఇండియన్ స్టాక్ మార్కెట్, బిఎస్సి అండ్ ఎన్ఎస్సి, నిఫ్టీ వచ్చేసి ఆల్మోస్ట్ 23,700 దగ్గర ఫ్లక్చువేట్ అవుతున్నట్టు ఉంది. కాకపోతే ఈరోజు నేను ఒక న్యూస్ ఆర్టికల్ చూసాను. ఈ న్యూస్ ఆర్టికల్ నేను ఒకటి సైడ్ డిస్ప్లే చేస్తూ ఉన్నాను. ఈ ఆర్టికల్ ఏంటంటే కన్నా ఇది ఎస్పెషల్ వచ్చేసి మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించిన ఆర్టికల్. ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఇప్పుడు చాలా అసెట్ క్లాసెస్ ఉంటాయి. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ఒక అసెట్ క్లాసు, డైరెక్ట్ ఇండివిజువల్ స్టాక్స్ ఒక అసెట్ క్లాసు, ఈటీఎఫ్స్ ఒక సెక్షన్, తర్వాత వచ్చేసి రియల్ ఎస్టేట్, తర్వాత వచ్చేసి గోల్డ్, తర్వాత వచ్చేసి కమర్షియల్ ప్లాట్స్, ఇట్లా వచ్చేసి డిఫరెంట్ అసెట్ క్లాసెస్ ఉంటాయి. కాకపోతే మ్యూచువల్ ఫండ్స్లో చాలామంది జనాలు, సమాజంలో చాలామంది జనాలు కానీ చాలా ఎక్స్పర్ట్స్ కానీ సజెస్ట్ చేసేది ఏంటంటే, ఎవరికైతే అవేర్నెస్ ఉండదో, ఎవరికైతే టైం ఉండదో వాళ్ళందరూ బ్లైండ్గా మీరు ఒక 4-5 మ్యూచువల్ ఫండ్స్ని సెలెక్ట్ చేసుకొని, లేదంటే ఒకసారి ఎవరితో అయినా ఒక సర్టిఫైడ్ ఫినాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకొని ఒక 4-5 మ్యూచువల్ ఫండ్స్ని సెలెక్ట్ చేసుకొని లైఫ్ లాంగ్ ఇన్వెస్ట్మెంట్ కంటిన్యూ చేయమని చెప్తూ ఉంటారు అనమాట. ఎందుకు చెప్తారు ఇట్లా సర్టిఫైడ్ ఫినాన్షియల్ అడ్వైజర్స్ అంటే, నేను కూడా కొద్దిగా రీసెర్చ్ చేసిన తర్వాత నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటంటే మీరు చూడండి, మ్యూచువల్ ఫండ్స్ అన్నటివి చాలా రిస్క్ ఫ్రీ మ్యూచువల్ ఫండ్స్ అనమాట. మ్యూచువల్ ఫండ్స్ అనేది చాలా రిస్క్ ఫ్రీ, రిస్క్ చాలా తక్కువ ఉంటుంది. ఇట్స్ కంప్లీట్లీ మార్కెట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. కాకపోతే మార్కెట్ కంప్లీట్గా జీరో అయ్యేటటువంటి అవకాశం ఉండదు కదా. కంప్లీట్ నిఫ్టీ 50, సపోజ్ నిఫ్టీ 50లో 50 కంపెనీలు ఉంటాయి. ఈ 50 కంపెనీలు దాదాపు డిఫరెంట్ సెక్టార్స్కి సంబంధించినవి ఉంటాయి. సపోజ్ కొంత ఐటీ సెక్టర్కి ఉంటుంది, కొంత ఆటోమోటివ్ సెక్టర్కి ఉంటుంది, కొంత వచ్చేసి బ్యాంకింగ్ వ్యవస్థకు సంబంధించినట్టు ఉంటాయి, కొన్ని వచ్చేసి కన్జ్యూమర్ డ్యూరబుల్కి సంబంధించినట్టు ఉంటాయి, కొంత వచ్చేసి ఎఫ్ఎంసీజీకి సంబంధించిన స్టాక్స్ ఉంటాయి. ఇట్లా మొత్తం డిఫరెంట్ సెక్టార్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైము డిఫరెంట్ కంపెనీస్, 50 కంపెనీస్ ఉంటాయి. కాబట్టి ఈ 50 కంపెనీస్లో మ్యూచువల్ ఫండ్స్, కొన్ని ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి అన్నమాట. అంటే నిఫ్టీ 50 బేస్ చేసుకుని కొన్ని మ్యూచువల్ ఫండ్స్, నిఫ్టీ నెక్స్ట్ 50కి బేస్ చేసుకొని కొన్ని మ్యూచువల్ ఫండ్స్, తర్వాత వచ్చేసి నిఫ్టీ 150, నిఫ్టీ మిడ్ క్యాప్ 150 బేస్ చేసుకొని కొన్ని మ్యూచువల్ ఫండ్స్, ఇట్లా డిఫరెంట్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ అంటారు అన్నమాట ఇవి. తర్వాత ఇవే కాకుండా స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్, లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్, మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్, సెక్టారల్ మ్యూచువల్ ఫండ్స్ అని చెప్పేసి ఇట్లా డిఫరెంట్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. కాకపోతే ఈ సర్టిఫైడ్ ఫినాన్షియల్ అడ్వైజర్స్ దగ్గరికి వెళ్ళి మనము, ఎందుకంటే మార్కెట్లో వచ్చేసి ఎన్ నెంబర్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, ఎన్ నెంబర్ ఆఫ్ ఏయుఎమ్స్ ఉంటాయి, అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ కంపెనీస్ ఉంటాయి. ఒక్కొక్క కంపెనీ నుంచి డిఫరెంట్ కేటగిరీ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. అంటే మనకి అట్లీస్ట్ ఇన్ఫ్లేషన్ ఏదైతే ద్రవ్యోల్బణం ఉంటుందో, ఈ ద్రవ్యోల్బణంని బీట్ చేసి దానిపైన అట్లీస్ట్ మనకు ఒక 4-5% ప్రాఫిట్ వచ్చేటట్టు మనం కన్నా రిటర్న్స్ కన్నా గెయిన్ చేయగలిగితే, ఇట్లాంటి కొన్ని మ్యూచువల్ ఫండ్స్ని మనము ఐడెంటిఫై చేయాలంటే కన్నా మనకి మినిమం నాలెడ్జ్ అన్నా ఉండాలి. లేదంటే కన్నా బెటర్ ఒక సిట్టింగ్ కానీ 2 సిట్టింగ్స్ కానీ వెళ్ళి సర్టిఫైడ్ ఫినాన్షియల్ అడ్వైజర్ దగ్గర మనం హెల్ప్ తీసుకొని అట్లీస్ట్ ఒక 5-6 మ్యూచువల్ ఫండ్స్ కన్నా మనం ఫైనలైజ్ చేసుకొని దాంట్లో కన్నా కంటిన్యూ అయినామనుకో లైఫ్ లాంగ్ మనకి మంచి బెనిఫిట్స్ ఉండేటటువంటి అవకాశం ఉంది, మంచి ప్రాఫిట్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఈజీగా మనము ద్రవ్యోల్బణంని బీట్ చేస్తాము, ఇన్ఫ్లేషన్ని బీట్ చేసి మనం రిటర్న్స్ని గెయిన్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. దాంట్లో భాగంగానే నేను ఒక సర్టిఫైడ్ ఫినాన్షియల్ని వాళ్ళ వీడియోస్ చూసిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్, వాళ్ళ అఫీషియల్ సైట్స్ నుంచి కానీ, లేదంటే కనుక వాళ్ళ ఇంటర్వ్యూస్ నుంచి కానీ నేను ఐడెంటిఫై చేసి ఒక 6 మ్యూచువల్ ఫండ్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ 6 మ్యూచువల్ ఫండ్స్ మీరు కన్నా చూసినారనుకో, ప్రోగ్రెస్ లాస్ట్ 10 years ప్రోగ్రెస్ ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది. అట్ ద సేమ్ టైము నేను కూడా ఫోకస్ చేసేది ఏంటంటే ఈ వీడియోలో ఏదైనా కానీ పాసిబుల్ రిటర్న్స్ని ఎక్స్పెక్ట్ చేయాలి. మీన్స్ ఆప్టిమిస్టిక్ రిజల్ట్స్ మాత్రమే ఎక్స్పెక్ట్ చేయాల్సి ఉంటుంది. మరీ 30%, 40% లాంగ్ రన్లో అన్నది ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ టాస్క్. లాంగ్ రన్లో 20 years, 25 years, 30 years కెరియర్లో మ్యూచువల్ ఫండ్స్లో మనం ఎక్స్పెక్ట్ చేయాల్సినటువంటి రిటర్న్స్ మ్యాక్సిమం 15-18% ఎక్స్పెక్ట్ చేస్తే కన్నా నీకు ఇది వచ్చేసి పాసిబుల్ అనమాట. మ్యూచువల్ ఫండ్స్లో 15% అన్నది మనం ప్రాపర్గా కన్నా ప్లాన్ చేసుకొని, మంచి మ్యూచువల్ ఫండ్స్ని కన్నా చూజ్ చేసుకొని ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే కన్నా
15-18% ఈజీలీ పాసిబుల్ అవుతుంది లాంగ్ రన్లో. నేను చెప్పేది CAGR, కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేటు 15-18% అన్నది ఈజీలీ యూ కెన్ మేక్ ఇట్. ఎందుకు చెప్తున్నానంటే కన్నా నేను కొన్ని మ్యూచువల్ ఫండ్స్ చెప్తా ఉన్నాను, చూడండి మీకు అర్థమవుతుంది. ఈ కొన్ని మ్యూచువల్ ఫండ్స్ ఏంటంటే కన్నా ఇప్పుడు సపోజ్ మీరు కానీ చూడండి, పరాగ్ పారిక్ ఫ్లెక్సీ క్యాప్ అని చెప్పేసి ఒక మ్యూచువల్ ఫండ్ ఉంటుంది. ఇది వచ్చేసి ఫ్లెక్సీ క్యాప్కి సంబంధించినది. దాంట్లో చాలా మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయని చెప్పాను కదా, దాంట్లో పరాగ్ పారిక్ ఫ్లెక్సీ క్యాప్. మీరు చూడండి మార్కెట్ ఇంత వోలటైల్లో ఉన్నా కానీ ఇది మాత్రం కీప్ ఆన్ పర్ఫామ్ చేస్తుంది. ఎందుకంటే ఈ పరాగ్ పారిక్ మ్యూచువల్ ఫండ్లో కన్నా మనం ఇన్వెస్ట్మెంట్ పెడితే కన్నా, ఏదైతే మనం ఇన్వెస్ట్మెంట్ పెడతామో, సపోజ్ 100 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ పెట్టామనుకున్నాం అనుకో, దాంట్లో వచ్చేసి 20 రూపీస్ వచ్చేసి US మార్కెట్లోకి ఇన్వెస్ట్మెంట్ వెళ్తుంది. అంటే మీరు కన్నా ఈ మ్యూచువల్ ఫండ్ కన్నా చూజ్ చేసుకున్నారనుకో, పరాగ్ పారిక్ మ్యూచువల్ ఫండ్ చూజ్ చేసుకోవడం వల్ల మీ ఇన్వెస్ట్మెంట్, మీరు పెట్టేటువంటి ఇన్వెస్ట్మెంట్లో 20% యూ హ్యావ్ ఏ డైవర్సిఫికేషన్. అంటే యూ హ్యావ్ ఏ డైవర్సిఫికేషన్. యూ కెన్ ఇన్వెస్ట్ 80% ఇన్ ఇండియన్ మార్కెట్, రిమైనింగ్ 20% యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ ద US మార్కెట్ అనమాట. అట్ ద సేమ్ టైమ్ వాట్ ఎవర్ ద మనీ వీఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ ద US market also, that 20% it is a diversified in different companies. It's not a one company. Suppose if you see మనం పరాగ్ పారిక్ చూసామనుకో, వీళ్ళు వచ్చేసి మెటాలో ఇన్వెస్ట్మెంట్ చేశారు, దట్ మీన్స్ ఫేస్బుక్లో ఇన్వెస్ట్ చేశారు, అమెజాన్లో ఇన్వెస్ట్ చేశారు, మైక్రోసాఫ్ట్లో ఇన్వెస్ట్ చేశారు, ఇట్లా గూగుల్లో ఇన్వెస్ట్ చేశారు. ఇట్లా టాప్ కంపెనీస్లో మాత్రమే చూస్ చేసుకొని ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. లాంగ్ టర్మ్లో వాళ్ళు మంచి గెయిన్స్ వచ్చేటటువంటి అవకాశం ఉందన్నమాట వీళ్ళకి. తర్వాత కన్నా చూసినాం అనుకో, మనము తర్వాత ఇంకా మ్యూచువల్ ఫండ్ చూస్తే కన్నా మనము ఇండియాలో కొన్ని సెక్టరల్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు మనకి ఇండియాలో కన్నా ఒకటి చూసామనుకో, మనకు AUM వచ్చేసి బెస్ట్ AUMs ఉన్నాయి కొన్ని. టాటా AUM ఒకటి ఉంది, టాటా అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ కంపెనీలో ఒక మ్యూచువల్ ఫండ్ ఉందన్నమాట, టాటా డిజిటల్ ఇండియా ఫండ్. అంటే ఈ టాటా డిజిటల్ ఇండియా ఫండ్ అంటే ఏంటంటే IT గ్రోత్ అన్నది ఆబ్వియస్. మనము ఇండియా లాంటి కంట్రీ ఎవాల్వ్ అవ్వాలంటే మనము సర్వీస్ సెక్టర్లో మనం డామినేటెడ్ పీపుల్ కాబట్టి వరల్డ్లో మనకి సర్వీస్ సెక్టర్లో ఏవైతే IT కంపెనీస్ ఉంటాయో ఆ కంపెనీస్ అన్ని దాంట్లో వీళ్ళు వచ్చేసి మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ అంతా డైవర్సిఫై చేసేసి వీళ్ళు టాటా డిజిటల్ ఇండియా ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఇది కూడా లాస్ట్ కన్నా మనం చూసినామనుకో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉంది. ఈ టైంలో కూడా ఇంత మార్కెట్ వోలటైల్లో ఉన్నా కానీ ఈ ఫండ్ వచ్చేసి మంచి రిటర్న్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. మనం కన్నా చూసినాం అనుకో, ఇంకా కొన్ని వచ్చేసి మొత్తం చెప్పాను కదా నేను, 5-6 వచ్చేసి మనం రీసెర్చ్ చేసిన తర్వాత మనకు ఒక ఐడియా వస్తుంది. అంటే తర్వాత వచ్చేసి మనం చూసినాం అనుకో, కొన్ని మీరు జస్ట్ రిస్క్ లేకోకుండా, కంప్లీట్ రిస్క్ ఫ్రీ కాకుండా 100% సేఫ్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి ఒక రీసెర్చ్ చేసిన తర్వాత నాకు ఒక ఐడియా ఏమనిపిస్తుందంటే, ఇది ఈ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో నా ఐడియా ఇది. మీరు కూడా రీసెర్చ్ చేయండి, మీకు కూడా ఒక ఐడియా వస్తుంది ఏంటి పరిస్థితి అన్నది. ఎందుకంటే నేను చెప్తే మీరు ఇన్ని ఇన్వెస్ట్మెంట్ పెట్టాలన్నది యూ వోంట్ గెట్ కాన్ఫిడెన్స్ అనమాట. కాబట్టి మీకు కాన్ఫిడెన్స్ రావాలనుకున్నా కానీ, మీకు నాలెడ్జ్ గెయిన్ చేయాలనుకున్నా కానీ, మీ అంతగా మీరు రీసెర్చ్ చేసిన తర్వాత, కొద్దిగా ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేసిన తర్వాత మాత్రమే మీకు కాన్ఫిడెన్స్ రావడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే సపోజ్ ఒక నిఫ్టీ నెక్స్ట్ 50, నిఫ్టీ నెక్స్ట్ 50 అని చెప్పేసి, నవి అని చెప్పేసి ఒక అసెట్ అండర్ మేనేజ్మెంట్ కంపెనీ ఉంటుంది. ఈ దీంట్లో వీళ్ళు నిఫ్టీ నెక్స్ట్ 50 అని చెప్పేసి ఒక మ్యూచువల్ ఫండ్ ఉంటుంది. ఈ మ్యూచువల్ ఫండ్లో ఏంటంటే వీళ్ళు 51 కంపెనీ నుంచి 100 కంపెనీ లోపల ఇన్వెస్ట్మెంట్ చేస్తారంట. మార్కెట్ క్యాప్ టాప్ 1 నుంచి 50 వరకు నిఫ్టీ 50 అంటారు. తర్వాత నిఫ్టీ నెక్స్ట్ 50 వచ్చేసి 51 కంపెనీ నుంచి 100 కంపెనీ వరకు వచ్చేసి నిఫ్టీ నెక్స్ట్ 50 అంటారు అనమాట. ఈ కంపెనీస్లో ఈ కంపెనీ ఏదైతే ఉందో నవి మ్యూచువల్ ఫండ్, మనం పెట్టేటువంటి ఇన్వెస్ట్మెంట్ని ఈ 50 కంపెనీస్లో మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేస్తారనమాట. అది డిపెండింగ్ అపాన్ ది ఏ కంపెనీలో ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలి, ఏ కంపెనీలో తక్కువ ఇన్వెస్ట్ చేయాలన్నది ఇట్స్ ప్యూర్లీ డిపెండింగ్ అపాన్ ద ఫండ్ మేనేజర్. మనకు ఈ ఇన్ఫర్మేషన్ అంతా తెలిసి ఉండాల్సి ఉంటుంది. మీరు కన్నా రీసెర్చ్ చేస్తూ ఉంటే కన్నా మీకు ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం ఈజీ అవుతుంది. తర్వాత వచ్చేసి మీకు కూడా కొద్ది కాన్ఫిడెన్స్ వస్తుంది. యూ కెన్ ప్రొసీడ్ ఫర్దర్ ఇన్ యువర్ కెరియర్. తర్వాత కన్నా చూసినారనుకో, మనము క్వాంట్ మ్యూచువల్ ఫండ్ అని చెప్పేసి వెరీ ఫేమస్ అనమాట. లాస్ట్ 4-5 ఇయర్స్ పోస్ట్ కోవిడ్ తర్వాత వాళ్ళు తీసినటువంటి గెయిన్స్ ఏ మ్యూచువల్ ఫండ్ కంపెనీ కూడా తీయలేదు. పోస్ట్ కోవిడ్ తర్వాత చూడండి, మీరు 2020 నుంచి ఇప్పుడు 2025 వరకు వాళ్ళు తీసినటువంటి రిటర్న్స్ కన్నా చూసినారనుకో, మీరు 5 ఇయర్స్ యావరేజ్ రిటర్న్స్ వచ్చేసి ఆ కంపెనీ రిటర్న్స్, సపోజ్ మీరు క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ తీసుకున్నారనుకో, దాంట్లో అప్రాక్సిమేట్గా లాస్ట్ 5 ఇయర్స్ CAGR వచ్చేసి 50% ఉంది అప్రాక్సిమేట్గా. అంటే ఎవ్రీ ఇయర్ 50%. అంటే అప్రాక్సిమేట్గా యూ కెన్ ఇమాజిన్ ఆల్మోస్ట్ 5 రూపీస్ ఇంట్రెస్ట్. మనము తెలుగు లాంగ్వేజ్లో కన్నా, మనం లోకల్ విలేజ్ లెవెల్లో కన్నా మనం మాట్లాడుకోవాలనుకుంటే కన్నా ₹5 ఇంట్రెస్ట్ ప్రతి సంవత్సరము ఆ కంపెనీలో
ఆ మ్యూచువల్ ఫండ్లో పెట్టినటువంటి మదుపర్లకి వాళ్ళు ₹5 ఇంట్రెస్ట్ జనరేట్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఎంత అద్భుతం చూడండి. అసలు ఎక్కడన్నా పాసిబుల్ అవుతుందా? అసలు పాసిబుల్ కూడా కాదు. కానీ మనం ఎప్పుడు కూడా ఇలాగే జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయకూడదు. లాంగ్ రన్లో 20-25 ఇయర్స్ మనం ఇన్వెస్ట్ చేయాలనుకునేటప్పుడు ఉండాల్సినటువంటి మెయిన్ నేచర్ ఏంటంటే లాంగ్ టర్మ్లో యూ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ మోర్ దాన్ 15-18%. 15-18% ఈజ్ ఆల్సో ఇట్స్ అ మిరాకిల్. ఎందుకంటే 20-25 ఇయర్స్ మార్కెట్లో ఉన్నామనుకో చాలా అద్భుతాలు జరిగేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అప్కమింగ్ రాబోయే కెరియర్ అంతా ఇండియాదే కాబట్టి, ఇండియన్ ఎవల్యూషన్ స్టార్ట్ అయింది కాబట్టి నెక్స్ట్ 3 to 4 డికేడ్స్ ఇండియాదే ఉంటుందన్నది చాలా న్యూస్ ఆర్టికల్స్ చూస్తూ ఉన్నాం మనం. ఎందుకంటే ఎవల్యూషన్ ఎప్పుడైతే చైనాలో ఎవల్యూషన్ స్టార్ట్ అయినప్పుడు 1990s ఎవల్యూషన్ స్టార్ట్ అయింది. వాళ్ళకి వచ్చేసి 4 డికేడ్స్ టైం పట్టింది వాళ్ళు ఈ స్థాయికి ఎవాల్వ్ అవ్వడానికి. మనకు కూడా ఇప్పుడు ఇండియాలో ఇండస్ట్రియలైజేషన్, మ్యానుఫ్యాక్చరింగ్ గ్రోత్ స్టార్ట్ అవుతుంది కాబట్టి 2020లో దెన్ ఇట్ విల్ కంటిన్యూ అట్లీస్ట్ నెక్స్ట్ 4 to 5 డికేడ్స్. అంటే అప్రాక్సిమేట్గా 2060, 2070 దాకా ఈ గ్రోత్ ఉండేటటువంటి అవకాశం ఉంది మార్కెట్స్. కాబట్టి మనము ఈ వేలో మనం కనుక కంటిన్యూ అయినామనుకో, మనం పెట్టేటటువంటి ఎవరైతే వర్కింగ్ క్లాస్ పీపుల్స్ ఉంటారో, ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో, ఎవరికైతే టైం ఉండదో వాళ్ళు బెటర్, నాకు తెలిసినంత వరకు ఇట్లాంటి మ్యూచువల్ ఫండ్స్ని చూజ్ చేసుకొని కంటిన్యూ అయ్యేదే బెటర్ వే అని నా ఒపీనియన్. తర్వాత నా ఒపీనియన్ మాత్రమే, యూ కెన్ డూ యువర్ రీసెర్చ్ అండ్ దెన్ యూ కెన్ ప్రొసీడ్ యువర్ ఇన్వెస్ట్మెంట్స్. తర్వాత నేను ఒక ఆర్టికల్ డిస్ప్లే చేస్తానని చెప్పాను కదా. ఈ ఆర్టికల్ ఏంటంటే కన్నా మనం చూడండి, ఇప్పుడు కొన్ని సిటీస్ బేస్ చేసుకొని మీరు కన్నా చూసినానుకో, కాస్మోపాలిటన్ సిటీస్లో, ఇండియాలో ఉన్నటువంటి కాస్మోపాలిటన్ సిటీస్ ఇప్పుడు వచ్చేసి మేజర్ సిటీస్ వచ్చేసి 6 అనమాట. ఈ 6లో వీళ్ళు ఈ సిటీని బేస్ చేసుకొని మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారనమాట. ఏ సిటీ ఎంత డబ్బులు ఇన్వెస్ట్ చేసింది మ్యూచువల్ ఫండ్స్లో అనేది. ముంబై సిటీ అంటే దాదాపు 14 లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేసింది మ్యూచువల్ ఫండ్స్లో. ముంబై సిటీలో నివసిస్తూ ఉన్నటువంటి జనాలు అందరూ కలిసి దాదాపు 14 లక్షల కోట్లు అంటే అప్రాక్సిమేట్గా ఇప్పుడు ప్రస్తుతానికి రిలయన్స్ మొత్తం కంపెనీ ఆస్తులు ఎంతైతే ఉన్నాయో, షేర్ మార్కెట్లో మొత్తం రిలయన్స్ కంపెనీ లిస్ట్ అయినటువంటి ప్రాపర్టీస్ వచ్చేసి దాదాపు 16 లక్షల కోట్లు. అప్రాక్సిమేట్గా ముంబై సిటీలో ఉన్నటువంటి జనాలందరూ కలిసి రిలయన్స్ కంపెనీలో ఉన్నటువంటి మొత్తం మార్కెట్ క్యాప్ అంత డబ్బులమైన మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేశారంట జనాలు. తర్వాత పొజిషన్లో వచ్చేసి ఎన్సీఆర్ ఉంది, అంటే నేషనల్ క్యాపిటల్ రీజన్, అంటే ఢిల్లీ వచ్చేసి 6.4 లక్షల కోట్ల రూపాయలు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసింది ఢిల్లీ. ఇంతవరకు ఢిల్లీలో ఉన్నటువంటి రెసిడెంట్స్ అందరూ కలిసి ఇన్వెస్ట్ చేసినటువంటి అమౌంట్ చెప్తా ఉన్నాను నేను. తర్వాత బెంగళూరు ప్రాంతం వచ్చేసి 2.7 లక్షల కోట్లు. తర్వాత వచ్చేసి పూణే 2 లక్షల కోట్లు, కోల్కతా 1.9 lakh crores, చెన్నై 1.5 lakh crores. మీరు చూడండి, ఇవి కాస్మోపాలిటన్ సిటీస్. ఇవి కాకోకుండా దేశంలో దాదాపు 80 నుంచి 90 Tier 1 సిటీస్ ఉన్నాయి, దెన్ Tier 2 సిటీస్ ఉన్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి చాలా అవేర్నెస్ వస్తూ ఉంది ఇండియన్ సొసైటీలో. ఈ అవేర్నెస్ రావడానికి కారణం వచ్చేసి హైలీ స్కిల్డ్ పీపుల్స్ ఉన్నారు, స్కిల్డ్ పాపులేషన్ పెరుగుతూ ఉంది, అబోవ్ మిడిల్ క్లాస్ పీపుల్ పెరుగుతూ ఉన్నారు. కాబట్టి అవేర్నెస్ ఎక్కువ వస్తూ ఉంది. కాబట్టి జనాలకి ఎక్కువ మంది జనాలు మార్కెట్లోకి రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి డిమాండ్ పెరిగేటటువంటి అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం ఉన్నటువంటి షేర్స్ అన్నీ అట్లాగే ఉంటాయి, ఉన్నటువంటి కంపెనీ వాల్యూ అట్లాగే ఉంటుంది. కానీ డిమాండ్ పెరుగుతూ ఉంటుంది కాబట్టి మార్కెట్స్ కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇది మంచి టైం. ఎవరైతే ఎర్లీ కెరియర్లో ఉన్నారో 25+, 30+లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చేసి మంచి ఆపర్చునిటీ. దే కెన్ స్టార్ట్ దేర్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్టర్ కన్సల్టింగ్ విత్ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్, ఆర్ యూ కెన్ డూ బై యువర్ ఓన్ రీసెర్చ్ అండ్ ట్రై టు ప్రొసీడ్ యువర్ కెరియర్ ఇన్ equity market, because without equity market you cannot beat the inflation. If you want to beat the inflation, you need to stay in the equity market for a long period. If you stay in a long period in equity market, you may see the miracle, you may see the good profits over a period of time, 2 to 3 decades. You can change the complete financial status of your family. This is my sincere request for the whole viewers and whole society. Please focus on the equity market and try to learn day by day and try to invest in a risk-free asset class like mutual funds and ETFs, rather than doing some trading, which is absolutely not possible for the working class people until unless focusing on only one thing. This is my sincere request for the people, for the viewers. Please focusing on equity investments. Thanks for watching so far. Have a nice day.